గవర్నర్ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. 2 గంటలకు పైగా సమావేశం కొనసాగింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ, అసెంబ్లీ సమావేశాలు, వీసీల నియామకంపై చర్చించినట్లుగా సమాచారం. ఆగస్టు 15న ఖైదీల విడుదల ఫైల్కు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, రాజ్భవన్ లో దాదాపు 2 గంటల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ తో సమావేశమయ్యారు. కీలకమైనటువంటి అంశాలు చర్చించినట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి అంశము, మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంతో పాటు గవర్నర్ కోట కింద 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీ చేయాల్సి ఉంది. ఆ అంశం మీద కూడా సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తా ఉంది. వీటితో పాటు ఖైదీలకు సంబంధించి ఆగస్టు 15న ఖైదీల విడుదలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చించినట్లు తెలుస్తా ఉంది. దానికి గవర్నర్ వెంటనే ఆమోదం కూడా తెలిపినట్లు తెలుస్తా ఉంది. ఆ ఫైల్లో 230కి పైచకు ఖైదీలు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆగస్టు 15కు రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇక దీంతో పాటు వైస్ ఛాన్సలర్ల నియామకానికి సంబంధించినటువంటి అంశం కూడా చర్చించినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే వైస్ ఛాన్సలర్ల నియామకం చేపట్టాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ చీఫ్ గా వైస్ ఛాన్సలర్లకు వ్యవహరిస్తా ఉన్నారు కాబట్టి ఆ విషయం మీద గవర్నర్ తో చర్చించిన తర్వాతనే ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు, ఇందులో భాగంగానే చర్చకు వచ్చినట్లు కూడా సమాచారం అంతే అందుతా ఉందని చెప్పుకోవాలి. ఇక ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. వీటితో పాటు రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని ఆర్డినెన్సులు అట్లాగే కొన్ని చట్టాల్లో సవరణలు చేసేటువంటి ఆలోచన తీసుకొస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి విషయం మీద గవర్నర్ తో చర్చించినట్లు సమాచారం అయితే అంతా ఉంది. మొదట గంట పాటు గవర్నర్ తో ఈ అంశాల మీద చర్చించిన తర్వాత నెక్స్ట్ 1 అవర్ లంచ్ మీటింగ్ కూడా నిర్వహించినట్లు సమాచారం అయితే అందుతా ఉంది. గవర్నర్ రాధాకృష్ణన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లంచ్ లో పాల్గొన్నారు. ఆయన ముఖ్యమంత్రితో పాటు కొంత కీలకమైనటువంటి సీఎంఓలో నేతలు కూడా వెళ్ళారు. వాళ్ళు కూడా ఆ లంచ్ మీటింగ్ లో పేర్కొన్నట్లు తెలుస్తాను. ఓవరాల్ గా చూసుకుంటే ఈ 5-6 అంశాల మీద సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలుస్తా ఉంది. కార్తీక్, రైట్ శేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.